గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది। ఈ మీటింగ్ కు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు। ఈ సమావేశంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాద తీర్మానాన్ని పెట్టింది। ఈ తీర్మానాన్ని బీఎస్సీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది। ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారన్నారు మాణిక్రావు ఠాక్రే। వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని నేతలకు ఠాక్రే దిశానిర్దేశం చేశారు। గాంధీ భవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతోంది। ఈ మీటింగ్ కు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు। ఈ సమావేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాద తీర్మానాన్ని పెట్టింది। ఈ తీర్మానాన్ని పీఎస్సీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది। ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు చాలా కష్టపడ్డారన్నారు మాణిక్రావు ఠాక్రే। వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని నేతలకు ఠాక్రే దిశానిర్దేశం చేశారు। పీఎస్సీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి రాజు అందిస్తారు। రాజు, మీటింగ్ అప్డేట్స్ ఏంటి? శ్రీవంతి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గంటన్నర నుంచి కొనసాగుతూ ఉంది। ప్రధానంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన పట్లనే ఈ పీఎస్సీ సమావేశంలో నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారు। అదేవిధంగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు। వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు। దానికి పీఎస్సీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు। ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 రోజులుగా వరుసగా సభలు, సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు। అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, రివ్యూలు నిర్వహిస్తున్నారు। ఆ శాఖలకు సంబంధించిన గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, అప్పులు కావచ్చు, అందులో ఉన్న లోటుపాట్లు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు। అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు పరిచారు। మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అదేవిధంగా రాజు ఆరోగ్య శ్రీ అమలు, ఈ 2 కార్యక్రమాలు అమలు పరిచారు। అయితే వీటిని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళడానికి ఇటు ప్రభుత్వం కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు చాలా కీలకంగా పనిచేయాల్సి ఉంటుంది అనేది కూడా ఈ సమావేశంలో, పీఎస్సీ సమావేశంలో డిస్కస్ చేసినట్లు తెలిసింది। ఎందుకంటే రాబోయే రోజులలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యధికంగా సీట్లను సాధించుకునే లక్ష్యంగా ఇప్పటి నుంచి కసరత్తు చేయాలి। కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని నేతలు కానీ, కార్యకర్తలు కానీ రిలాక్స్ కాకుండా కమిట్మెంట్తో పనిచేయాలి। ఇదే పంతాను, ఇదే స్టైల్తో పనిచేయాలని కూడా ఈ పీఎస్సీ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది। ప్రధానంగా చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతమైంది, కానీ అక్కడ నాయకులు, సరైన నాయకులు లేరు అనేది కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది। ఎందుకంటే చాలామంది డీసీసీ ప్రెసిడెంట్ల పెండింగ్లో ఉన్నాయి, ఆ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది। అదేవిధంగా మండల బూత్ స్థాయిలో కూడా కమిటీలు కూడా వేయాల్సి ఉంటుంది అనేది కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది। అందులో భాగంగానే త్వరలోనే డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపిక కూడా చేయనున్నట్లు ఈ పీఎస్సీ సమావేశంలో చర్చ జరిగింది। అదేవిధంగా ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, అదేవిధంగా త్వరలోనే పంచాయతీ కావచ్చు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన ఎన్నికలు, ఈ రెండింటిని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా పనిచేయాలి। ఏ ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అయితే కమిట్మెంట్గా పనిచేయాలని కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది। అయితే ఈ గెలుపు కోసం పనిచేసే వాళ్ళకు కూడా ప్రధానంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి, కూడా వాటికి వాళ్ళను నియమించాలని కూడా పీఎస్సీ సమావేశంలో కూడా చర్చించినట్లు తెలిసింది। అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలకు కార్పొరేషన్ పదవులు లేక నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నాయి, వాటిని నియమించాలి, అందులో తీసుకోవాలని కూడా కొంతమంది నేతలు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది। దానికి సంబంధించి కసరత్తు కూడా చేస్తున్నాం। ఎవరు ఏ నియోజకవర్గంలో సీరియస్గా అంటే టికెట్ ఆశించి భంగపడ్డారు, అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఎవరు ఎక్కువగా కష్టపడ్డారు అనే దానిపైన ఇప్పటికే ఏఐసీసీ నోటీసులో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి। త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కావచ్చు, మిగతా నాయకులకు చెప్పినట్లు తెలుస్తుంది। దాంతోపాటు పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి, త్వరలో జరగబోతున్నాయి కాబట్టి కొంతమంది ఎంపీ టికెట్ ఇస్తామని ఆశించి వాళ్ళకు ఆశ కల్పించారు, వారికి కమిట్మెంట్ ప్రకారమే వాళ్ళకు ఎంపీ టికెట్ కూడా ఇవ్వాలని కూడా ఈ సమావేశంలో కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు తెలుస్తుంది। దానికి కూడా నియోజకవర్గాల వల్ల, పార్లమెంట్ నియోజకవర్గాల వారుగా ఇప్పటి వరకు దాదాపు కొంతమంది నేతలకు చాలా సీరియస్గానే ఏఐసీసీ హామీ ఇచ్చింది। ఆ హామీ ప్రకారమే వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇస్తా, ఎంపీ టికెట్లు తీసుకొని పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలుపు కోసం ఇప్పటి నుంచే సీరియస్గా పార్లమెంట్ నియోజక
నియోజకవర్గ స్థాయిలోనే ఉండి పనిచేయాలి. గవర్నమెంట్ వచ్చింది కదా అని హైదరాబాద్లో చక్కర్లు కొట్టడం, హైదరాబాద్లో ఉండి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం కాదు. గ్రౌండ్ లెవెల్లో ఉండే పార్లమెంటు స్థాయిలో ఉండి పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ నియోజకవర్గాలు అక్కడ ప్రజలతో కలిసిమెలిసి పనిచేసే విధంగా ఉండాలి. ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో దానికి అనుగుణంగానే గ్రౌండ్లోకి ఆ సంక్షేమ పథకాలు తీసుకెళ్లేలాగా ఎంపీలుగా పోటీ చేయాలనుకుంటున్న నేతలు అక్కడ గ్రౌండ్లో ఉండాలని కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఎక్కువగా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటు పీసీసీ ప్రెసిడెంట్గా ఆయననే ఉన్నారు కాబట్టి రెండింటిని ప్రభుత్వాన్ని ఇటు పార్టీని రెండింటిని సమన్వయం చేసుకొని పనిచేయాల్సి ఉంటుందని ఆయననే డైరెక్షన్ చేస్తున్నట్లు తెలిసింది. దానికి పీఎస్సీ సమావేశంలో ఉన్న నేతలు కావచ్చు, ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కావచ్చు, దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడానికి ఏమైనా కార్యాచరణ ఏమైనా ఉంటే దిశానిర్దేశం సంబంధించిన అంశాలకు సంబంధించిన అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలనే బేస్ చేసుకొని ఈ పీఎస్సీ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. కొంతమంది సీనియర్ నాయకులు కూడా నామినేటెడ్ పదవుల విషయంలో సీనియర్ నేతలకు ఉన్న అనుచరులకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని వాళ్ళ లిస్టును కూడా ప్రపోజల్స్ కూడా అక్కడ పీఎస్సీ సమావేశంలో ఉంచినట్లు తెలిసింది. మొత్తానికైతే ఇవాళ మొదటిసారిగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ పీఎస్సీ సమావేశంలో ఇటు పార్టీకి సంబంధించిన అంశాలు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన అంశాలపైన ఎక్కువగా చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన బ్రీఫింగ్ చేయడానికి పీఎస్సీ కన్వీనర్గా ఉన్న షబీర్ అలీ కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ పీఎస్సీ సమావేశంలో జరిగిన అంశాలు, పార్టీ పరమైన అంశాలు, అదేవిధంగా ప్రభుత్వం పరమైన అంశాలు రెండు ఇటు మధ్య సమన్వయం చేస్తూ ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపైన కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. మీడియాతోని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి వివరించే అవకాశం అయితే కనబడుతుంది. శ్రవంత్.